మకర రాశి వారికి నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యకాలంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహ సంచారము స్థితి మూలకంగా ఈ పక్షము మకర రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. పూర్వంతో పోల్చినట్టయితే అన్ని విధాలుగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతృప్తికరంగా ఉంటారు. పనులను మీరు ముఖ్యంగా ఈ పక్షంలో బాగా ఆలోచించి ప్రారంభిస్తారు కాబట్టి అన్ని పనుల లోపల కూడాను సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ముఖ్యంగా మీరు వివాదాలకు దూరంగా ఉండడం ఈ పక్షం లోపల చాలా అవసరము. రాజకీయ పరమైనటువంటి పనులు, ప్రభుత్వము, ఆఫీసులకు సంబంధించినటువంటి పనుల లోపల మీకు కార్య సాఫల్యత గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, కోర్టు వ్యవహారాలు, ముఖ్యంగా ఈ పక్షంలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడం మూలకంగా మీ లోపల ఒక రకమైనటువంటి సంతోష వాతావరణము, సంతృప్తి అనేటువంటిది ఈ పక్షంలో కలిగే అవకాశం కనబడుతుంది. ఇకపోతే స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వారితో, హైయప్స్తో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంది. మీ చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సంతృప్తిగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. డబ్బు సకాలంలో మీకు చేతికి అందుతుంది. ముఖ్యంగా ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఎన్నో రోజుల నుంచి రావాల్సినటువంటి డబ్బు ఈ 15 రోజుల లోపల మీ చేతికి అందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దాని ద్వారా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి మీరు మార్గాలను అన్వేషిస్తుంటారు. కొత్త బాటలో పయనించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో వారి యొక్క పనితనాన్ని గుర్తించి ప్రమోషను, బోనసు, ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడాను ఈ పక్షం లోపల కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈ పక్షం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ 15 రోజులు మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే జీవితంలో ఒక మంచి మార్గాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ పక్షంలో రాహువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, కేతు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. గనక రాహుకేతుల యొక్క ప్రతికూలత మీకు కొంత ఉంది ఈ పక్షంలో. తద్వారా మానసిక ఇబ్బందులకు, అనవసరమైనటువంటి ఆలోచనలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి నుండి విముక్తులు కావడానికి దుర్గామాతను పూజించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని మీరు పూజించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు ఈ పక్షం మొత్తం కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభం.